సమాజంలో ఫోర్త్ స్టేజ్గా మీడియా సంస్థల పైన నిన్న జరిగినటువంటి మహాటీవీ ఆఫీసుపై బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కొంతమంది దాడి చేయడం అది హేయమైన చర్య. ఇలాంటి చర్యను రంగారెడ్డి జిల్లా DOWJ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మీడియా వ్యవస్థలు సంస్థలు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అలాగే మీడియా సంస్థల్లో పనిచేసే ఏ జర్నలిస్ట్ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఏ జర్నలిస్ట్ అయినా సరే మీడియా సంస్థలు జర్నలిస్టుల పైన దాడి సహించం. అది ఏ పార్టీ అయినా ఏ సంస్థ మీద దాడి జరిగినా కూడా వారిని ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. వారిపై కేసులు బుక్ చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. అలాగే మనకి ఇవాళ సమాజంలో వాళ్ళొక అన్నదమ్ముల్లాగా తోడైతురు. పేదవాళ్ళ కానీ అగ్రకులాల చేతుల్లోకి పార్టీలు మారిపోయి ఇవాళ మీడియాను కూడా లెక్క అహంకారం పెరిగిపోయింది వాళ్ళకి. సో అంటే పార్టీలు మావే, పత్రికలు మావే, అన్ని అహంకారాలు వచ్చేసి ఇవాళ దాడులు ఇవాళ ఒక్క దాడే కాదు చాలాసార్లు దాడి జరిగింది. ఇవాళ మా న్యూస్ పైన దాడిని బీసేన పరంగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇట్లాంటి దాడులు జరగొద్దు. మేము డిపార్ట్మెంట్ కూడా ఒకటే కోరుతున్నాము, పోలీసు వారికి కూడా ఇట్లాంటి చర్యలపైన మీరు తీవ్రమైన కఠినమైన శిక్ష తీసుకుంటే కానీ చర్యలు తీసుకుంటే కానీ ఇవి మళ్ళీ రిపీట్ కావని మేము కోరుతున్నాము. ఇట్లా మన సమాజంలో మంచి చెడును చూపించే ఆఖరి కొన ఊపిరి వాళ్ళ మీడియా. మన ఆక్సిజన్ చనిపోయే ముందు ఆక్సిజన్ మన ఒక మీడియా పాత్ర అట్లాంటిది. సో దాన్ని కూడా మనము ఇవాళ రాజకీయాల కోసమో లేకపోతే మన అహంకారం కోసమో వాళ్ళ మీద దాడి చేసి రేపు పొద్దున వాళ్ళు కూడా సమాజంలో మంచి చెడు చూపించొద్దు అనే విధానాన్ని మీరు మెసేజ్ ఇస్తున్నారా సమాజానికి? ఎందుకు మీరు రాజకీయాలు చేస్తున్నారు? దేనికోసం? మీ స్వలాభం కోసమా? మీ పెత్తనం కోసమా? ఓన్లీ రాజకీయ అవకాశాల కోసమేనా? సమాజం కోసం కాదా? సో ఇట్లాంటి దాడులు జరగొద్దని మేము లా ప్రకారం దీన్ని ఖచ్చితంగా ఒక డిపార్ట్మెంట్ వారికి మేము ఖచ్చితంగా రిక్వెస్ట్ మా వినతి అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. ఇట్లాంటి ప్రోగ్రామ్కి మీడియా వాళ్ళ ఇంకా ఎప్పుడైనా మీ వెనుక ఏ కుట్రలు జరిగినా మాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయ్యండి. మా బీసీఎన్ తరఫున ముందుకు వచ్చి రాస్తారోకోలు చేయడానికైనా సిద్ధమే, ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికైనా సిద్ధమే. ఎప్పుడు దాడి జరిగినా మాకు ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇవ్వండి, మేము ముందుంటాము. ఎందుకంటే ఈ సమాజంలో ప్రతి రాజకీయ నాయకునైనా ప్రతి ఏ విధంగా చూసుకున్నా మీరు ఏ పరంగా చూసుకున్నా వాళ్ళే దిక్కు. వాళ్ళ కోర్టులో వేస్తే టైం పాస్లు అయిపోతున్నాయి. కోర్టులో వేస్తే ఇయరింగ్స్ వాడొక బ్రేక్ చుట్టించి టైం పాస్లు చేస్తుంటారు. సో ఇట్లాంటి దానికి ఇమ్మీడియట్గా పాస్ చేసే విధానం ఒకటి ఉంది. ఏంటంటే మన మీడియా సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ పత్రికా మీడియా కానీ సో వీళ్ళని కూడా భయపెట్టిస్తున్నాం. అంటే మనం దేనికోసం అసలు సమాజంలో మెసేజ్ ఇస్తున్నాం. సో ఇట్లాంటి జరగొద్దని మళ్ళీ కోరుకుంటున్నాము. మహా న్యూస్ పైన దాడి జరగడాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఏ ప్రతి క్షణంలోనూ ప్రజల పక్షాన ఉంటూ మీడియా పనిచేస్తేనే ఉద్యమం కూడా ఆ రోజు ఉధృతమైందని చెప్పేసి ఈరోజు దాడి చేసినటువంటి చేయించినటువంటి ఎవరైతే నీచులు ఉన్నారో వాళ్ళకు పరామర్శించుకోవాలి, వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించింది మన మీడియా అని చెప్పుకునేటటువంటి నాయకులు ఏ పార్టీ వారైనా సరే ఈరోజు దాడి చేసిన వారు ఖచ్చితంగా ఈ యొక్క చర్యకు పాల్పడము మహా బాధాకరము. ఈరోజు న్యూస్ ఛానల్లే లేకపోతే ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళే కాదు, ఈరోజు ఒక ఎమ్మెల్యే కాలేడు, ఒక లీడర్ కాలేడు. ప్రతి ఒక్కరిని కూడా ఒక సెలబ్రిటీగా తీర్చిదిద్దేది, ప్రజల పక్షాన నిలిచేది కేవలం మీడియానే. ఈ మీడియాని అనగదొక్కాలని చూస్తే చాలా గర్భంలో కలిసిపోతారు. ఈరోజు అది ఏ పార్టీ అయినా పర్వాలేదు, కాల గర్భంలో కలిసిపోతారు. మీ పైన ఈరోజు మీడియా పైన దాడి చేసిన వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్టు చేసి వాళ్ళని జైలుకు పంపించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో మేము అందరం పార్టీలకు అతీతంగా కుల సంఘాలకు అతీతంగా కూడా ఈరోజు మేము నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనుకాడమని చెప్పేసి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. దారుణమైపోయింది. వాళ్ళవి కూడా వీళ్ళు అంటిపెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. దేశాన్ని మొత్తం ప్రమాదంలోకి నెట్టివేసినటువంటి కుట్ర ఈరోజు కేసీఆర్ చేసింది. నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,000 మంది ప్రజలు
ప్రజలందరూ కూడా కేటీఆర్ కేసీఆర్ ఇంటికాడ కూర్చొని ధర్నా చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. అంత నిర్బంధంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను ప్రమాదం పెట్టినటువంటి కేటీఆర్ను కేసీఆర్ను వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా మనం రాజకీయాలకు కంప్లీట్గా దూరం చేసేటటువంటి పరిస్థితి మనం తీసుకోవాలి. ఈ మీడియా పైన దాడిని మనం ఇది ఒక్క మీడియా పైన దాడిగా మనం గుర్తించడానికి వీలు లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనాభా పైన జరిగినటువంటి దాడి కాబట్టి మనందరం కూడా దీన్ని గుర్తించి వెంటనే వీళ్ళను పార్టీల పరంగా వీళ్ళను గ్రామాల్లోకి అడుగు పెట్టనీయకుండా నీ భార్య పిల్లల ఫోన్లు వినేటటువంటి నీచమైన జాతకమేంద్ర బాబు మీద అని చెప్పేసి వాళ్ళు గ్రామాలకు కూడా రానియకుండా మనం అందరం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. హైదరాబాద్లో పార్టీ కార్యాలయంపై దాడి చేసిన విడుదల ప్రభుత్వం వెంటనే మీడియా అనేది ప్రజా సమస్యలను బయట తీసుకున్న మీడియాపై దాడి చేయడం కరెక్ట్ కాదు. మీడియా పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది. మీడియా పార్టీకి అలాంటి మీడియాపై దాడి చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే ముఖ్య పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముఖ్య పాత్ర పోషించింది జర్నలిస్టులే. అలాంటి జర్నలిస్టులపై ఈరోజు జర్నలిస్టులు చేసిన త్యాగఫలం వల్లనే తెలంగాణ వచ్చింది. దాన్ని మీరు అనుభవిస్తూ అదే జర్నలిస్టులపై మీరు ఇలాంటి దాడి చేయడం గమనిస్తాను. ప్రభుత్వం ఆర్టీవీ ఆఫీస్పై ధర్నా చేసే వాళ్ళని గుర్తించాలని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. దాడి చేయడం చాలా బాధాకరం. పల్లెటూరు నుంచి దేశాల వరకు ప్రతి విలేజ్ నుంచి మీడియా లేదు. ఏ ప్రభుత్వం నడవలేదు. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి కూడా వాళ్ళకు ఎలాంటి లేకుండా రోడ్డు మీకు వచ్చి విచ్చలవిడిగా న్యూస్ మీద దాడి చేయడం మా ఘోరము. ఇలాంటి చర్యలు మళ్ళీ ఎప్పుడు చేసినా కూడా మేము ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాము. ఏ ప్రభుత్వం ఇన్ని రోజులు ఎలా వచ్చింది? 10 సంవత్సరాలు మీడియా లేని ప్రభుత్వం ఎట్లా వచ్చింది? ప్రతి విలేజ్లో ఏ నిమిషం మీద జరిగినా కూడా మీడియా మిత్రులు లేదు. ఏ సమాజంలో కూడా ఏ న్యూస్ కూడా బయటికి రాదు. వాళ్ళు ఉన్నందుకే ఈరోజు ఇంత పూర్తి నడుస్తుంది. అంటే ఈ ప్రభుత్వం నడిపిస్తుందంటే కూడా మీడియా ఎంబడ ఉండి ప్రతి ఒక్కరిని పైకి తీసుకురావడానికి మీడియా ఉంది. కాబట్టి న్యూస్ ఛానల్ మీద చేయడం బాధాకరము. ఇలాంటి ఎప్పుడు చేసినా కూడా బీసీసీని తప్పుతున్న మా పెద్దల ఆశ ఇవాళ ఆ పెద్దల పిలుపు మేరకు వచ్చినాము. ఎప్పుడు మీడియా మీద దాడి జరిగినా మేము మొత్తం కదిలి వచ్చి ధర్నా చేస్తామని కోరుతున్నాం. జై బీసీ. ఈరోజు మహాన్యూస్ పైన టీఆర్ఎస్ గూండాలు దాడి చేసిన సందర్భంగా ఇక్కడికి ప్రజా సంఘాలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ విచ్చేసి షాద్నగర్ పట్టణంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకమైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్ అని మనం ఇంతకుముందు సినిమాలో చూసినాం. అట్లాగే ఈ కనిపించే 3 సింహాలలో పత్రికా వర్గం కూడా ఉన్నది అనే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పత్రికా వర్గంతోనే ఈరోజు మీడియా మిత్రులు పనిచేస్తేనే మీడియా మిత్రులు మీరు ఏం మాట్లాడినా ఏం కొట్లాడినా వీటన్నిటిని చూపిస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అదేవిధంగా ఇదే మీడియా మీ అరాచకాలను మీ దోపిడిని మీ కుట్రలను కుతంత్రాలను వాటన్నిటిని చూపిస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారం కోల్పోయి ఇంట్లో కూర్చునేటటువంటి పరిస్థితి ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ఏర్పడ్డదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు మహాన్యూస్ పైన దాడి చేయటం పెద్ద మీరు తోపుల లెక్క ఫీల్ కావచ్చు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీడియా జోలికొస్తే మీరు ఆ రోజు మిమ్మల్ని గెలిపించింది మీడియానే, ఈరోజు మిమ్మల్ని ఓడగొట్టింది మీడియానే, మిమ్మల్ని కాలగర్భంలో కలిపేది కూడా మీడియానే అన్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. టీఆర్ఎస్ గూండాలకు నేను చెప్తా ఉన్నా. ఈరోజు మిత్రులారా, మీరు చేసినటువంటి కుట్ర ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఫోన్ ట్యాపింగ్
ఈ రాష్ట్రంలో ఉన్న 4,000-5,000 మందిని ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కు ఉన్నది, ఎవరితోనైనా మాట్లాడుకోవచ్చు, వాళ్ళకు ఒక స్వేచ్ఛ ఉన్నది, భారత రాజ్యాంగం కల్పించినట్టు వాళ్ళకు స్వేచ్ఛ ఉన్నది. కానీ ఈ స్వేచ్ఛను హరించే విధంగా కేటీఆర్ గారు మీరు రాజకీయంగా కొట్లాడలే, ఏదున్నా బహిరంగంగా మాట్లాడేటటువంటి స్వేచ్ఛ ఉన్నది. కానీ ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ భార్యలతో ఏం మాట్లాడుతూ ఉన్నారు, పిల్లలతో ఏం మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు రాజకీయం ఏ విధంగా చేస్తూ ఉన్నారని చెప్పేసి కేటీఆర్ గారు చెవుల ఫోన్ పెట్టుకొని ఈరోజు ఫోన్ ట్యాపింగ్ మొత్తం చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఫోన్లని కూడా ఇన్నటువంటి నీచమైనటువంటి బుద్ధి ఈరోజు కేటీఆర్ గారు. మనకు అర్థమవుతున్నది కేటీఆర్ ఎంత చిల్లరగాడో మనకు అర్థమవుతా ఉన్నది. ఆయన రాజకీయ నాయకులదే కాదు, ఆఖరికి వాళ్ళ చెల్లెలి ఫోన్ కూడా ఇన్నటువంటి దుర్మార్గమైనటువంటి నీచుడు ఎవరన్నా ఉన్నారంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు. మీరు ఈరోజు కేటీఆర్ గారు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఎంత ప్రమాదకరమైందంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ ఫోన్ ట్యాపింగ్ల వల్ల రాజకీయ నాయకులకు ముప్పు కలగకపోవచ్చు, కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ల వల్ల ఏం జరిగింది తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి కుట్ర ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఐఏఎస్ రిటైర్మెంట్ అయినటువంటి ప్రభాకర్ రావు ఈ కుట్ర చేసిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబటే అక్కడ ఉన్నటువంటి సిస్టమ్లన్నింటినీ కూడా వాళ్ళు పలగొట్టి అక్కడ ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా తీసుకొని అంటిపెట్టినటువంటి పరిస్థితులు. దానివల్ల ఎంత ప్రమాదం జరిగింది తెలుసా? ఏం జరిగిందంటే ఈ దేశంలోకి వచ్చేటటువంటి నక్సలైట్లు, ఈ దేశంలోకి వచ్చేటటువంటి ఉగ్రవాదులు, ఈ దేశంలోకి వచ్చేటటువంటి ఎవరిని కూడా ఐజేయు ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి నష్టపత్రం ఇవ్వడం జరిగింది. ఇలాంటి చర్యలు కానీ ఎవరిపైనా జరగొద్దని. నమస్తే, నేను మీ చెనగాని దయాకర్ని, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీని. నిన్న మహా న్యూస్ పైన బీఆర్ఎస్ పార్టీ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పత్రికా స్వేచ్ఛను, మీడియా స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కాపాడుకుంటుంది. బీఆర్ఎస్ నిన్న చేసినటువంటి దాడి ప్రమేయంలో కేటీఆర్ పాత్ర ఉంది. కేటీఆర్ కనుసరుగులతోనే ఈ దాడికి ప్రేరేపించారు. దాడికి కారకులైన వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణం వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన. ఇది ఇవాళ కేటీఆర్ రహస్యాలను, కేటీఆర్ చీకటి కోణను బయట పెట్టినందుకే జీర్ణించుకోలేని బీఆర్ఎస్ శక్తులు ఈరోజు ఇవాళ మీడియా పైన దాడులు చేసే పరిస్థితి కనపడతా ఉంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన తప్పుల్ని కోర్టులలో భవిష్యత్తులో తేలిపోతుంది. కాబట్టి దాడికి కారకులైన అందరినీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తుంది. మీడియా హక్కుల్ని, మీడియా స్వేచ్ఛను కాపాడుతుంది. ఏది ఏమైనా మీడియా పైన దాడులు చేయడం అనేది ఇది సరికాదు. తక్షణం బీఆర్ఎస్ పార్టీ మీడియాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కూడా కోరుతున్నాం. ఇది ముమ్మాటికి కేటీఆర్ పనిన కుట్రగానే మనం భావించాలని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నమస్తే.